ఇచ్చారు ఆంటీ కప్ప. బాగుంది, చాలా బాగుంది. ఇంకా మామూలుగా ఉండదు మనతోనే. అమ్మో జిలుగులు పిక్క అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. చిన్నప్పుడు నన్ను ఈ కపాలకండు నన్ను కరుస్తుంది. ఇప్పుడు దీన్ని కరిసేస్తాను చూడండి. మామూలుగా ఉండదు మనతోని కపాలకండ్రి. ఇదిగా బాగుంది, చాలా చాలా బాగుంది కపాలకండ్రి. ఎమ్మి టేస్టీ. అలా పురుగులు ఉన్నాయమ్మ, తినాలి, మంచిది హెల్త్కి. పక్షి, చిన్న పక్షి, పెద్ద. ఇదేంటిది, పావా దాదా? స్నేకా? పావు? ఓడి అమ్మ, స్నేకట్రా. స్నేకు నాగపాము తినకూడదు మేము. నా ఇంటి పేరు నాగపాము. గుడ్లు, అమ్మో పాము గుడ్లు కూడా వద్దు, పాము తినొద్దు. ఇది తినేయచ్చు కదా. ఇదేనా చిన్న పురుగులు, బొద్దింకల పురుగులు. ఇవి తినేయచ్చు. మనకి కారం ఉండాలి అన్నిటిలోని, మసాలా. అదిగో నోరు ఊడిపోతుంది. సకలా అంటే మామూలుగా లేవు. కుళ్ళిపోయిన కోడిగుడ్లతో కట్టాను. ఇదిగా ఈ పురుగులు తింటాం మనం. మామూలుగా ఉండదు. ఇదిగా అద్భుతం, అమోఘం, అఖండం. చాలా బాగుంది, నిజంగా బాగున్నాయి. వీటిది మిడతలా? ఇదేంటిది? బొద్దింక కాదు. ఇదేంటిది? పెద్ద మిడత. ఇదా? ఇదేంటిది? ఓకే. ఇది పెద్ద కందరేగా. నోరు ఊడిపోతుంది చూస్తుంటేనే. అబ్బా భలేగుంది. పక్షి ఇచ్చింది ఆంటీ గారు. పక్షి తిను అని చెప్తుంది. ఇదిగో పక్షి వచ్చింది, తిందాము. మన పక్షి మరమరా అయిపోయింది. పక్షిని మసాలాలో పెట్టుకొని తినేస్తాను. ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. బాగుంది. చిన్న పక్షి. సూపర్, చాలా చాలా బాగుంది. పక్షి అంటే పక్షే, సూపర్. పిత్రపోల తినడానికి వచ్చామండి. పిత్రపోల ఇదిగోండి. ఈ పిత్రపోలలోని మనకి ఆకు వేస్తారు, ఆకులాగా. ఫోన్లో 2 వేసాను. ఆకు వేసి ఆ తర్వాత మనము ఇది పెట్టచ్చు కదా, వైట్ది పెట్టండి. పిత్రపోలలోని ఈ గ్రీన్ ఆకు తర్వాత తమలపాకులు అన్నీ వేసి చేస్తున్నారు. నేను ఇవి వేయమన్నాను, బాగుంటాయి అన్నారు అనేసి. అదిగోండి ఆకులు వేసి